मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। పెట్స్ రోడ్ క్రికెట్ లో మీ అందరికి స్వాగతం పలుకుతున్నాను. బన్నీ బ్యాటింగ్ కోసం రెడీగా ఉన్నారు. ఇంకో పక్క జోల్దాల్ బౌలింగ్ కోసం సిద్ధంగా ఉన్నారు. జోల్దాల్ చాలా వేగంగా బంతిని వేశారు. బన్నీ సూపర్ షాట్ కొట్టారు. బంతి వేగంగా గాల్లో ఎగురుతుంది. బన్నీ దాన్ని క్యాచ్ పట్టడానికి ప్రయత్నం చేశారు. పట్టుకోవాలి. జోల్దాల్ కూడా బాల్ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా మనం చూడాలి కదా. అక్కడ జరగకూడదే జరిగింది. ఇక్కడ ఒకరు గుద్దుకొని కింద పడ్డారు. కానీ ఇప్పుడు కూడా గాల్లో బంతి ఎగురుతూనే ఉంది. కన్నా సార్ తల మీద బాల్ పడి ఆయన గాయం అయ్యింది. కన్నా సార్ సొమ్మసిల్లి కింద పడిపోయారు. ఆయన వికెట్ కూడా పడిపోయింది. अरे सॉरी कन्ना सार। सॉरी सर। अरे ऑल इज वेल अम्मा, ऑल इज वेल। నిన్న రాత్రి నా కలలో దెయ్యం వచ్చి నిద్ర చెడిపింది. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ బాల్ నా తల మీద పడింది. చప్పట్లు కొట్టండి. ఇది లేట్ టైం పిల్లలు. ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటున్నారంటే వెళ్ళండి, వెళ్ళి తిరిగేసి రండి. పొండి, అడవిలో తిరిగి రండి. గ్లాస్ లో ఉన్న లస్సీని తెలియకుండా కింద ఒప్పేశారు. మిస్ కట్ చెప్పింది సరిగానే ఉంటుంది. చప్పట్లు కొట్టండి. సరే రండి, మనం అడవికి వెళ్ళిపోదాం. సరే, మనం దొంగ పోలీస్ ఆట ఆడదాం. ఓకే, మీరందరూ వెళ్ళి దాక్కోండి. నేను మిమ్మల్ని వెతుకుతాను. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అందరూ ఎక్కడ దాక్కునుంటారు? కనిపెట్టేశాను. పట్టుకున్నాను. ఓ పప్పెట్, నువ్వు పైన కదా ఉన్నావు. ఇదిగో వస్తున్నా. మా ఆయన గనుక ఇక్కడ ఉండుంటే నిన్ను చావచ్చిత కొట్టుండేవాడు. పరిగెత్తండి, పరిగెత్తండి. అమ్మో, అది హనీ అయి ఉండాలి. హనీ కిందకి రా, నేను చూసేశాను. హనీ, తర్వాత నువ్వే అందరినీ పట్టుకోవాలి. ఏమైనా అనుమానమా? కానీ ముందు నన్ను ఇక్కడ నుంచి బయటికి తీసుకురండి. నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. బాగా చేసావు జోర్దార్, బాగా చేసావు. ఊరికే కథలు చెప్పకో. ఎవరైనా చెట్టుకి అతుకుపోతారా? చెప్పు. నేను చెప్పేది నిజమే తమ్ముడు, నేను చెప్పేది నమ్ము. కాపాడండి, కాపాడండి, ప్లీజ్ నన్ను కాపాడండి. ఏం చేస్తున్నావు? నువ్వేంటి స్పైడర్ వలలో చిక్కుకున్నావు? రా బయటికి రా. రా అన్నయ్య. అరే ఏంటిది, నీ వల్ల నేను కూడా ఇరుక్కుపోయానే. ఇప్పుడేం చెయ్యాలి? ఈ వలలో ఎవరో గమ్ము రాశారు. గమ్ము రాసింది నేనే. అసలు మనిషిమైనా స్పైడర్ ని పట్టుకోవడానికి వల్ల వేస్తావా? మా గ్రామంలోని ప్రజలను కాపాడడానికి ఇలా చేశాను. ఇందులో ఏనుగు చిక్కుకున్నా అందులోంచి బయటికి రావడం కష్టం. నేను మాత్రమే మిమ్మల్ని ఇందులోంచి కాపాడగలను. ఎలాగో తెలుసా? ఇలాగా. ఇదిగో ఇలా. మాతో నేను వాడుకుంటావా? నేను ఊరికి వదిలిపెట్టావు. ముందు పట్టుకొని చూడు. చూసారా, నేను కనిపెట్టేశాను. ఆయన పారిపోతున్నాడు. రండి, మనం వెళ్ళి ఆయన పట్టుకోవాలి. ఇరుక్కున్నాను. ఇప్పుడు ఇక్కడే చిక్కుకొని పడుండు. ఎవరైనా కాపాడండి.
వావ్, గ్రీన్ ప్యారెట్ రెడీగా ఉంది. నా ఆహారం సిద్ధంగా ఉంది. ఆహాహాహా. ఓహో, యా. ఏయ్, నన్ను కాపాడు. ఆహారాన్ని కనిపెట్టాను కానీ తినలేకపోతున్నాను. అరే పోపెట్ని మనం కాపాడాలి. ఇలా చూడు, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఇందులో చిక్కుకొని కాపాడమని వేడుకుంటూ ఉంటావు. చెప్తున్నాను కదా. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ ఫ్రెండ్. ఈ అడవిలో ఏం చేస్తున్నావు? ఆడుకోవడానికి వచ్చాం. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పక్కనే మా గ్రామం ఉంది, నాతో పాటు వస్తారా? వావ్, ఇక్కడ అంతా గ్రీనరీగా ఉంది. ఏ గ్రీన్ అని చెప్పొద్దు, నాకు చాలా భయంగా ఉంది. డౌటా? ఏంటి బాబాయ్, ఎక్కడున్నారు మీరు? నా స్నేహితులు అడవిలో ఆడుకోవడానికి వచ్చారు. నాకు ఆడుకోవాలంటే చాలా ఇష్టం. నాతో మీరు ఆడుకుంటారా? వస్తారా? సరే, నీకే గేమ్ ఇష్టమో చెప్పు. కుస్తీ. అయితే మనం కాదు, వెళ్ళిపోదాం. ఇలా చూడు, నువ్వు మమ్మల్ని కొట్టొచ్చు కానీ జోర్దార్ని కొట్టలేవు. ఆగు ఆగు, ఎక్కడికి పరిగెత్తున్నా? నిన్ను వదులుతానే కదా నేను వదిలిపెట్టాను. అర్థం లేదా? ఈ అబ్బాయి ఏంటి ఇంత భయంకరంగా ఉన్నాడు? చాలు, ఇక ఆపో. వీళ్ళని మనతో పాటు తీసుకెళ్దాం. ఎందుకు ఇక్కడ సాలిపురుగు వలని ఏర్పాటు చేశారు? అడవి జంతువులు లోపలికి రాకూడదని నేనే వల ఏర్పాటు చేశాను. అలా చూడండి, వంట సిద్ధం చేస్తున్నారు. మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ ఈ ప్రపంచానికి ఉపయోగపడుతుంది. అవును, నీకు చాలా డబ్బు కూడా దొరుకుతుంది. డౌటా? నాకేమో అవసరం లేదు. ఇంతకు ముందు కూడా చాలా మంది వచ్చారు, నన్ను బయటికి తీసుకువెళ్తామని చెప్పారు, కానీ నేనందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే అది నాకు ఇష్టం లేదు. మళ్ళీ వచ్చేసారా? నేను మీకు ముందే చెప్పాను కదా, పట్టణానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదని. నీ వద్ద అనుమతి పొందడానికి నేను ఇక్కడికి రాలేదు. ఈ రోజు నిన్ను అపహరించుకుపోవాలని వచ్చాను. మా ముందు నువ్వు ఇలాంటి డైలాగులు చెప్పడం తప్పు. వీడిని లేపండి. అటాక్! అందరూ బలే కొడుతున్నారు. ఎవరు మనకు అడ్డంకి వచ్చినా సరే వాడిని కొట్టి పారేయండి. జుమ్రు, ఇదిగో నా వైపురా. పట్టుకోండి. పట్టుకో వదలకో. జుమ్రు, పైకి ఎగురు.
నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? తమ్ముడు, నువ్వు నిజంగా చాలా ఇంటెలిజెంట్వే. నన్ను బయటకు తీసుకురా. ఇలా చూడరా పిల్లిగడ్డ, కిడ్నాపింగ్ కేసని పోలీస్ స్టేషన్ లో పెడతాం. ధన్యవాదాలు బన్నీ. మీ అందరి వల్లే నేను ఈ రోజు తప్పించుకున్నాను. అవును, కానీ వీళ్ళు తప్పించుకోలేరు. పోలీసు వచ్చేంత వరకు వీళ్ళు ఇక్కడే అంటుకుపోని. సాయంత్రం అయింది, మేము ఇంటికి కూడా వెళ్ళాలి. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. హనీ, ఈ స్ప్రే నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు? అడవిలో మళ్ళీ మనం ఎవరి వల్ల ఇరుక్కున్నావంటే